హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రుద్ర అన్నపూర్ణమ్మ సమాధి చూడకుండానే వెళ్తాడు. కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈశ్వరి దీపం వెలిగించి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అమ్మ, ఇష్టం లేకపోయినా పెళ్ళికి ఒప్పుకున్నాను. తాతయ్య కోసం నోరు మెదపడలేదు. నాకు వేరే దారి లేదు అని దీపం వెలిగిస్తుంది. కానీ దీపం ఆరిపోతుంది. ఈశ్వరి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదని నాకు తెలుసమ్మా, కానీ నాకు తల వంచటం తప్ప వేరే దారి లేదు అని దీపాన్ని మళ్ళీ వెలిగిస్తుంది. ఇక దండం పెట్టుకొని వెళ్తుంది. రుద్ర, నేను డ్రాప్ చేస్తాను ఈశ్వరి అని చెప్పడంతో, వద్దు, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళేది ఒకవైపు, నేను వెళ్ళేది మరోవైపు. ఇద్దరి దారులు కలవవు అని చెప్పి ఆటో వెళ్తూ ఉండగా ఆటోని పిలిచి ఆటోలో బయలుదేరి ఈశ్వరి, కోమలి వెళ్తారు. ఇక గుడిలో అక్కడ పారిజాతం, విజయ్ వెయిట్ చేస్తూ ఉంటారు ఈశ్వరి కోసం. ఏంటి విజయ్, ఇంత పని చేశావు? అలా అజాగ్రత్తగా ఎలా ఉన్నావు? ఫోటోలను డిలీట్ చేయాలి కదా. ఇప్పుడు హాయిగా ఉండేవాళ్ళం కదా. ఏ ఆటంకం లేకుండా జరిగేది పెళ్ళి. ఒకవేళ ఈశ్వరి ఇంట్లో చెప్పి ఉంటే వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తే కనుక అదొక చేదు జ్ఞాపకం. తను మోసం చేసిందని ఏదో ఒక కళ్ళపల్లి మాటలు జాలిగా చెప్పు, అప్పుడు వాళ్ళు నమ్మేస్తారు అని చెప్తూ ఉంటుంది. ఆ రాజేశ్వరి విలాస్ మనకే దక్కాలి. మనం అస్సలు దూరం చేసుకోకూడదు, మన సొంతం కావాలి అని చెప్తూ ఉంటుంది. అలాగే అని విజయ్ చెప్తూ ఉంటాడు. ఇక పద్మనాభం కుటుంబం అంతా కూడా గుడికి వస్తారు. పారిజాతం ఈశ్వరి ఏది అని అడుగుతూ ఉంటుంది. మనం అనుకున్నట్టు అన్నీ జరగవు కదా అని సుందరి అనడంతో పారిజాతం కంగారు పడిపోతూ ఉంటుంది. కుంపతీసి ఇంట్లో చెప్పేసిందా ఏంటి ఈశ్వరి? అంటే ఫోటో గురించి చెప్పేసిందేమో అని అనుకుంటూ ఉంటుంది. ఈశ్వరి ఏమైనా చెప్పిందా అని అడగడంతో, చెప్పకుండా ఎలా ఉంటుంది అని సుందరి అడుగుతూ ఉంటుంది. ఈ కాలంలో అవన్నీ సహజమే, సర్దుకుపోవాలి, చూసి చూడనట్టు అని చెప్పడంతో కామాక్షి అంటుంది, ఈశ్వరి వెళ్ళింది వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవటానికి, ఇందులో సర్దుకుపోవటానికి ఈ కాలంలో సహజం అంటున్నావేంటి అని అడగటంతో, అవును, ఈశ్వరికి వాళ్ళ అమ్మ అంటే ఎంతో ఇష్టం, వాళ్ళ అమ్మ ఆశ అంటే చాలా గౌరవం అని అనటంతో కామాక్షి అంటుంది, ఈ కాలంలో ఎవరు ఉంటారు ఈశ్వరిలాగా అని చెప్పడంతో, అవును, ఈశ్వరి బంగారం అని పారిజాతం అంటుంది. ఇకప్పుడు విశ్వం అంటాడు, ఈశ్వరిని ఇలాగే అర్థం చేసుకొని మంచి జీవితాన్ని ఇవ్వండి అని చెప్పడంతో, మా విజయ్ ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడు, కోహినూరు డైమండ్లా చూసుకుంటాడు మా విజయ్ ఈశ్వరిని అని చెప్పడంతో, సరే, ఈశ్వరి రావడానికి టైం పడుతుంది కదా, మనం లోపల ఉందాం అని చెప్పి అందరూ గుడి లోపలికి వెళ్తారు. ఇంకెక్కడ కోమలి అయితే న్యూస్ పేపర్ చూస్తుంది. రుద్ర మాయల పెళ్ళి మోసం చేయటం అన్నీ కూడా పేపర్లో రాసి ఉంటుంది. అది చూసి షాక్ అయిపోతుంది. ఈశ్వరికి చూపిస్తుంది. ఇప్పటిదాకా రుద్ర గారు ఎందుకు ఇంత సడన్గా పెళ్లి చేసుకుంటున్నారో నాకు అర్థం కాలేదక్క. ఇప్పుడు అర్థమైంది ఇంత సడన్గా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో, తాళి కడుతున్నారో అని అనటంతో, ఇక అప్పుడు ఆటో డ్రైవర్ అంటాడు, ఆఖరికి ఈ రుద్ర గారిని పెళ్లి చేసుకుంటుందన్నమాట మాయ అని అనటంతో, ఈ మాయ నీకు తెలుసా అని ఈశ్వరి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆ మాయ ఒక పెద్ద మాయలేడి. ఈవిడ గారికి ప్రేమలు మామూలే, ఇలాంటివి మా ఏరియాలోనే ఉండేది. ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదులేంటి, కానీ ఆ అమ్మాయి గురించి కొంచెం తెలుసు అని అనటంతో, ఆ అమ్మాయి ఎక్కడ ఉండేదో తెలుసు కదా, ఒకసారి ఆ ఏరియాకి తీసుకువెళ్తారా అని ఈశ్వరి అడగడంతో, సరే అని తీసుకువెళ్తాడు. ఇక ఈశ్వరి అక్కడ మాయ గురించి అందరినీ ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. మాయ ఫోటో చూపించి, ఈ అమ్మాయి మీకు తెలుసా అని చెప్పి అందరినీ అడుగుతూ ఉంటుంది. ఒక అమ్మాయి నా ఫ్రెండే అని చెప్తుంది. ఇల్లు ఖాళీ చేసి దాదాపు 1 ఇయర్ అవుతుంది, తనతో పాటు ఒక బామ్మ కూడా ఉండేది అని చెప్పడంతో, దీని గురించి ఏం తెలుసో చెప్పండి అని అనటంతో, తను ఒక అబ్బాయి విజయ్ని ప్రేమించింది. ఇప్పుడు బడాబాబు రుద్రనీలకంఠని పెళ్లి చేసుకోబోతుంది. అది ఎప్పటికీ మారదు అని అనటంతో ఈశ్వరి అంటుంది, నాకు ఒక హెల్ప్ చేస్తారా? మాయకి మీ ఫోన్లో నుంచి ఫోన్ చేసి ఇవ్వండి, నేను మీలాగా మాట్లాడతాను. తన వల్ల నేను చాలా నష్టపోయాను, ఇంకెవరు నష్టపోకూడదంటే ఇలా చెయ్యాలి ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటుంది. సరే అని తను ఒప్పుకుంటుంది. తన పేరు దివ్య. ఇక మాయ ఈశ్వరి ఫోన్ చేస్తుంది. హలో మాయ,
నేను దివ్యని మాట్లాడుతున్నాను. పేపర్‌లో ఆ న్యూస్ ఏంటి? మన కాలనీలో వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారు నీ గురించి. నిజమేనా? పెళ్ళి అని అనటంతో మాయ అంటుంది, పక్కకు వచ్చి మాట్లాడతాను అని చెప్పి పక్కకి వెళ్తూ ఉండంగా దారిలో ఉన్న పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు రుద్ర ఇంట్లో. కలశాన్ని తన్నుకొని పక్కకి వెళ్ళిపోతుంది. ఇక ఆ కలశం, పసుపు, కుంకుమ కింద పడిపోతాయి. ఒక్కసారిగా పంతులు గారు ఆశ్చర్యపోతారు. కానీ మాయ అదేమీ పట్టించుకోకుండా పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకోవటం విజయ్‌ని కదా! పేపర్‌లో మరి రుద్రని పెళ్లి చేసుకుంటున్నట్టు ఉందేంటి? ఇదంతా కావాలనే చేస్తున్నావా? లేకపోతే అనుకోకుండా జరిగిందా? అని ఈశ్వరి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మాయ నవ్వుతూ ఉంటుంది. ఎందుకు నవ్వుతున్నావు? అని ఈశ్వరి అడగటంతో మాయ అంటుంది, నీ అమాయకపు బుర్రని చూసి నాకు నవ్వొస్తుంది. రుద్రనీలకంఠ లాంటి మంచివాడిని, ఆస్తిపరుణ్ణి తగులుకున్నాక ఇంక విజయ్‌ని ఎందుకు పెళ్లి చేసుకుంటాను అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఈశ్వరి, విజయ్‌ని ప్రేమించావుగా, మరి అది ద్రోహం చేస్తావా అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మాయ అంటుంది, ఇలాంటి పాత చింతకాయ కబుర్లు నాకు చెప్పకు. అలా ఆలోచించను నేను. అలానే ఉంటే నీలా పాత బస్తీలోనే ఉండేదాన్ని. ఇప్పటికి కూడా నాది అదృష్టం ఎలా ఉండాలో అలా ఉంటుంది. నా తెలివితేటలతో సంపాదించుకున్నాను. నా తెలివితేటలతో రుద్ర కుటుంబాన్ని నేను మాయ చేశాను. నా మాయలో పడేశాను. నాలాగా ఆలోచించు, నువ్వు కూడా బాగుపడతావు అని అనటంతో ఈశ్వరి అయితే పైసల కోసం పాకులాడుతూ ప్రేమించిన వాడిని మోసం చేయడం కరెక్ట్ కాదు కదా అని అనటంతో మాయ అంటుంది, వాడికి కావలసిన దానికోసం వాడు కూడా గేలం వేస్తున్నాడులే, వాడు దారి వాడు చూసుకున్నాడు అని అనటంతో ఈశ్వరి అయితే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకున్నా పర్లేదా అని అడుగుతూ ఉంటుంది. మన దగ్గర సంపద ఉంటే నోరు మూసుకుంటారు, పెళ్ళయ్యాక మంచి దావత్ ఇస్తే అందరూ నోరు మూసుకొని ఉంటారు. సరే నేను ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఈశ్వరి ఇదంతా కూడా కాల్ రికార్డ్ చేస్తుంది. తనని దివ్యని అడుగుతుంది ఇదంతా నా ఫోన్లోకి పంపించమని. ఇక ఆ కాల్ రికార్డ్ అంతా ఈశ్వరి ఫోన్కి దివ్య పంపిస్తుంది. ఇక ఈశ్వరి, కోమలి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక అక్కడ రుద్ర అన్ని ఏర్పాట్లు చేస్తాడు పెళ్ళికి. పంతులు గారు అంటారు, ఇదంతా అశుభం అండి. ఇలాగా పసుపు, కుంకుమ, కలశం అన్నీ కింద పడటం చాలా అశుభం, ఏదో చెడు జరగబోతోంది అని అనటంతో ఇక రుద్ర వచ్చి ఏమైందని అడుగుతూ ఉంటాడు. ఇది మంచి పద్ధతి కాదండి, ఇలాగా నేలపాలవ్వటం, పసుపు కుంకుమ మంచిది కాదు అని చెప్తూ ఉంటాడు. పోనీ ఏదైనా మార్గం ఉంటే చెప్పండి, కొత్తవి తెప్పించమంటారా అని అడగటంతో పంతులు అంటారు, అసలు కొత్తవి కాదండి, ఇక్కడ ఈ ప్లేస్లో పెళ్లి జరగడమే మంచిది కాదు అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు దళపతి అంటాడు, ఒక మంచి కోసం ఒక ప్రాణం నిలబెట్టడానికే ఈ పెళ్ళి ఇక్కడ చేస్తున్నాం, వేరే ఏదైనా మార్గం ఉందేమో చెప్పండి అని అనటంతో పంతులు గారైతే ఇంకా పెద్ద చెడు జరగబోతోందని అర్థం అని చెప్తూ ఉంటాడు. అసలు ఈ చోటే మార్చేద్దాం అని చెప్తూ ఉంటాడు పంతులు. ఇక రుద్ర పెళ్ళి ఎక్కడ జరగబోతుంది? ఈశ్వరి వెళ్ళి ఆపుతుందా? చూద్దాం.